జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జనవరి 5వ తారీఖు 2025 సంవత్సరం జనవరి 5వ తారీఖు నుంచి జనవరి 12వ తారీఖు వరకు కూడా ఈ వారంలో ఉన్న గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారంలో ఉన్న వార ఫలాన్ని మనం ఒకసారి చూద్దాం. అన్నిటికంటే ముందుగా గోచారంలో గ్రహదేవతలు ఎక్కడెక్కడ సంచారం చేస్తున్నారో మనం చూద్దాం. వృషభ రాశిలో వక్రించిన గురు భగవానుడు, కర్కాటక రాశిలో మంగళ వక్రగతి, కన్యా రాశిలో కేతుదేవుడు సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే మనకి ధనుసు రాశిలో రవి బుధుల సంచారము, కుంభరాశిలో శుక్రాచార్యుల వారు శని మహారాజు సంచారము, అన్నిటికంటే ఆఖరిదైన మీన రాశిలో రాహు భగవానుడి యొక్క సంచారము. ఇవి గోచార గ్రహస్థితిలో ఈ వారంలో ఉన్న గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ వారంలో ఉన్న విశేషాంశం ఏంటంటే బుధాదిత్య యోగము అప్లికేబుల్ అవుతుంది. ధనుసు రాశిలో సూర్యనారాయణమూర్తి మరియు బుధ భగవానుడు వీళ్ళిద్దరూ కలిసి, కాకపోతే ఈ బుధాదిత్య యోగము 100% స్ట్రాంగ్గా లేదు, బట్ అసలంటూ స్ట్రాంగ్గా ఉంది. అసలంటూ అంటే ఒక 30% స్ట్రాంగ్గా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఒక అగ్నితత్వ రాశిలో ఆడైన సూర్యనారాయణమూర్తి ఇంకొక అగ్నితత్వ రాశిలో ఉండడం వల్ల, అంటే లిటరల్గా మనం తీసుకుంటే కనుక మేషరాశిలో, సింహరాశిలో, అలాగే కన్యా మిథున రాశిలో బుధాదిత్య యోగం చాలా ఎక్స్ట్రీమ్ ఫలితాలను ఇచ్చేస్తుంది, చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. మిగతా రాశుల్లో ఏర్పడే బుధాదిత్య యోగం కొంత ఫలితాలను అయితే ఇస్తుంది. అందులో ధనుసు రాశిలో ఇప్పుడు నేను చెప్పిన మేషరాశి, సింహరాశి మరియు మిథున కన్యా రాశులు అంతా కాకపోయినా అసలంటే కొంత బుధాదిత్య యోగాన్ని ట్రిగర్ చేస్తుంది. వాటి వల్ల ఏంటంటే ముందు మన ధైర్యము, అంటే మన ఆలోచనలలో ధైర్యం వస్తుంది. ఇది యూనిక్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్ అందరికీ. ఇక్కడ ఉండే బుధాదిత్య యోగం దేనికి చేస్తుందంటే ఆత్మబలాన్ని ఇస్తుంది, మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. ముందు మన మైండ్ ఏ రకమైన ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా మనల్ని ఉంచుతుంది. అంటే అంటే ఒక్కొక్కసారి మన ఆలోచనలే మన ఆనందాన్ని తినేస్తూ ఉంటాయి. అలా మన ఆనందాన్ని తినేసే ఎలాంటి థాట్స్ మనకి రాకుండా ఇప్పుడు మనకి ప్రొటెక్షన్ అనేది గోచారంలో ఉన్న గ్రహదేవతలు అందరూ ఇస్తున్నారు. అందులో ధనురాశిలో సూర్యనారాయణమూర్తి సంచారం అనేది ఇది ధనుర్మాసం. బుధ భగవానుడికి అధిదైవం కూడా విష్ణుమూర్తి. సో అందుకని ధనుర్రాశిలో వీళ్ళిద్దరి సంచారం కొంత మనకి ప్లస్ చేస్తుంది, బెనిఫిట్ చేస్తుంది. ఇంకా మనకి మిగతా గ్రహస్థితుల ప్రకారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఇది ఇప్పుడు నేను చెప్పింది యూనిక్గా అందరికి అప్లికేబుల్ అయ్యే పాయింట్. ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము 50-50గా ఉంది. ఇంట్లో అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి, ఇంట్లో ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి. అనుకూలమైన పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు ఏంటి అంటే ఈగో క్లాషెస్ ఉంటాయి ఇంట్లోని వాళ్ళతో. అసలు అక్కడ ఏం విషయం ఉండదు. ఎందుకు సైలెంట్ వార్స్ జరుగుతాయో మీకు కూడా తెలియదు. అలాగ మీతో అవతల వాళ్ళు ఎందుకు మాట్లాడటం లేదో కూడా మీకు అర్థం కాదు. సో ఇలా సైలెంట్ వార్స్, ఈగో మీకు అర్థమవుతుంది. ఈగోకి వచ్చిన ప్రెస్టేజ్కి తీసుకుంటున్నారు వీళ్ళని మీకు అక్కడ తేటతెల్లంగా అర్థమైపోతుంది. అలాగా అంటే ఎవరో ఒకళ్ళిద్దరితో అలా ఉంటుంది, మిగతా అంతా అంటే మీకు ఎందుకే వాళ్ళు ఎలా ఉన్నా సరే మీకు ప్రశాంతంగా ఉంటుంది, ఇంట్లో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ అదొకటి. అండ్ ఇంట్లో ఏదన్నా ఒకటి కొనుక్కునే అవకాశం ఉంది. అంటే ఒక మంచి బుక్ కొనుక్కోవడము, లేదా ఒక బుక్ కాకపోతే కనుక ఏదైనా ఒక మంచి ఎలక్ట్రానిక్ ఐటెం కొనుక్కోవడము, ఇలా ఏదో ఒక దానికి మనీ కూడా ఈ వారం స్పెండ్ చేస్తారు. సో మనీ స్పెండింగ్ అనేది ఉంది, డబ్బు ఖర్చు అయితే ఉంది. ఇది ఏ విషయాలకు అనేది మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. లేదా ఒకళ్ళకి ఎవరికైనా లోన్ డబ్బులు ఇచ్చేయడం కానీ, ఇలాంటి వాటికి ప్రీ క్లోజ్ చేయడం కావచ్చు, లేదా మీకున్న బాకీలు తీరడం కావచ్చు, ఇలాంటివి ఏవైనా కూడా ఈ వారంలో జరుగుతాయి. దానికి ఒకవేళ ఈ వారంలోనే జరగకపోతే ఆ దిశగా అడుగులు వేస్తారు. అంటే మీ ఇన్కమ్ పెరుగుతుంది, ఇన్కమ్ పెరిగితేనే కదా లోన్స్ అవి ప్రీ క్లోజ్ చేసుకోవచ్చు. ఆ విధంగా మీకు కొంత ధైర్యం, భరోసా ఈ వారం కలిగిస్తూ ఉన్నాయి గోచర గ్రహస్థితులు. విద్యార్థినులకి చాలా మంచి శుభ సమయం. కాకపోతే విద్యార్థినులకి ఏంటంటే చాలా టైం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. సో టైం వేస్ట్ చేసుకోకుండా లాగ్ చేస్తూ ఉంటారు. చాలా ఒకటే విషయం మీద దృష్టి పెట్టి దాని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టి మీరు, అంటే అది స్టడీ పరంగా కాదు, అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్ మీద ఎక్కువగా మనసు మళ్ళుతుంది. మీరు బుక్ పట్టుకున్నా అదే ఆలోచనలు ఉంటాయి. అందువల్ల మీరు ప్రయత్నపూర్వకంగా ఎక్కువగా ఫోకస్డ్గా ఉండడానికి ప్రయత్నిస్తే కనుక చాలా బాగా ఉంది. ఎందుకంటే ఈ వారం ఒక్కోసారి అలా మనం ఉండాలని ప్రయత్నించిన గ్రహదేవతలు కూడా మనకి సహకరించాలి. ఈ వారం గ్రహదేవతలు సహకరిస్తూ ఉన్నాయి.
అందువల్ల దాని గురించి మీరు ఎక్కువ గనక ప్రయత్నం చేస్తే చాలా మంచి ఫలితాలు ఈ వారంలో మీకు ఉంటాయి. విద్యార్థినులకి, వ్యాపారం చేసే వాళ్ళకి ఈ వారం అనుకూలమైన పరిస్థితులే. అయితే వ్యాపారం చేసే వాళ్ళకి ఈ వారం గోచారం అయితే నార్మల్గా ఉంది, అంటే ప్రతికూలంగా అయితే లేదు, పూర్తిగా అనుకూలంగా లేదు, కానీ అనుకూలంగానే ఉంది. అది ఒక 10% బాగుంది. మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది ఈ వారం మీకు ఎలా ఉంటుంది అనేది. మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. గోచారం ప్లస్ మైనస్ రెండు చేయట్లేదు. సీనియర్ సిటిజన్స్కి నార్మల్గా ఉంది. గోచారము ఎలాంటి ఫలితాన్ని చూపించట్లేదు, అంటే ప్లస్ చూపించట్లా, మైనస్ చూపించట్లా, కాకపోతే మనశ్శాంతిని అయితే చూపిస్తుంది. ఖచ్చితంగా మనశ్శాంతిని చూపిస్తుంది. అందరికీ చూపిస్తుంది. సీనియర్ సిటిజన్స్కి ఇంకొక ఎక్కువగా చూపిస్తుంది. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. ఇప్పుడు మనం చేసుకోవాల్సిన పరిహారం ఏంటో ఒకసారి చూద్దాము. ఈ వారము చేసుకోవాల్సిన పరిహారం వచ్చేసేసి కృష్ణ పరమాత్ముడిని ఆరాధించడం, కృష్ణ పరమాత్ముడిని ప్రార్థించడము, కృష్ణాష్టకం చదువుకోవడము, లేదా కృష్ణాష్టకం చదువుకోవాలి ఖచ్చితంగా 3 సార్లు రోజుకి చదువుకోవడము. ఒకవేళ మీరు ఏదైనా బయట ఉన్నారు, అంటే బయట ఊర్లలో ఉన్నారు, లేదా ఈ టైంలో మీరు ఆడవాళ్ళైతే పీరియడ్స్లో ఉన్నారు, అప్పుడు ఇవి చదువుకోవడానికి కుదరదు కదా. అప్పుడు మీరు కృష్ణం వందే జగద్గురుం అంటూ, లేదా కృష్ణ 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 అంటూ, కృష్ణ నామ జపానికి ఎలాంటి తప్పు ఉండదు. అందుకే మనం పెట్టుకునే పేర్లు కూడా భగవంతుడి పేర్లే. మనం సనాతన ధర్మం ప్రకారం సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కళ్ళం కూడా మన పేర్లలో భగవంతుడు ఏదో ఒక రూపంలో ఉంటాడు. అందుకే ఏంటంటే సర్వకాల సర్వావస్థల్లో మనం భగవంతుడి నామాన్ని జపించిన వాళ్ళం అవుతాం. అలానే కదా అజామిలుడు చక్కగా ముక్తి పదాన్ని పొందాడు. ఆయన జీవితం ఎలా సాగినా చివరిలో ముక్తి పదాన్ని పొందడానికి కారణం నారాయణ 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 అని ఆయన బిడ్డను అంత్యకాలంలో పిలవడం వల్లే కదా. అందువల్ల నామానికి ఎలాంటి ఇది ఉండదు. మనం ఏ అవస్థలో ఉన్న నామాన్ని జపించవచ్చు. ఈ వారము కృష్ణ పరమాత్ముడి పాదాలను పట్టుకుంటే మనకి సర్వస్వ శరణాగతి చేసుకుంటూ చాలా బాగా ఉంటుంది. ఈ వారం అంతా కూడా కృష్ణాష్టకం చదువుకోవడము, అలాగే కృష్ణ 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 అని మనసులో స్మరించుకోవడం వల్ల చక్కటి రిజల్ట్స్ ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థితులు కలగజేస్తాయి. ఈ వారంలో ఉన్న యూనిక్ పాయింట్ నేను చెప్పాను. మానసిక ధైర్యం, మానసిక దృఢత్వం మనకి కలిగిస్తుంది బుధాదిత్య యోగం, ధనుసు రాశిలో ఉన్న బుధాదిత్య యోగము. సో దీన్ని మనం ఫరెవర్ మనం కనీసం ఒక 3 ఏళ్ల వరకైనా దీన్ని స్ట్రాంగ్ బలోపేతం చేసుకోవడానికి కృష్ణ పరమాత్ముడి చరణాలని మనం ఆశ్రయిస్తే కనుక డెఫినెట్గా మనకి ఇప్పుడు చేసే ఈ పూజ ఇది ఎప్పుడు చేస్తుంటే చాలా మంచిది. వాటి ఈ వారంలో విడవకుండా చేసే ఈ ప్రార్థన మనకి, ఈ ఆరాధన మనకి వచ్చే 3 సంవత్సరాల వరకు మానసికంగా మనల్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది. ఫస్ట్ ఏంటంటే మనకి భయము అంతా కూడా సందేహాలు వీటన్నిటి నుంచి మనం బయటపడతాము. ఒక కాంప్లికేటెడ్ థింగ్స్ నుంచి మనం బయటపడటానికి చక్కటి అవకాశం ఉంటుంది. ఈ రకంగా మనం అందరం కూడా సమయాన్ని చక్కగా వినియోగించుకోవాలి పరమాత్ముడి సేవకు అని చెప్పి మనందరి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కృష్ణుని ప్రార్థిస్తూ, కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తూ, కృష్ణం వందే జగద్గురు మంగళం. నమో భగవతే వాసుదేవాయ.